హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పునుగుల రెసిపీ. ఈ పునుగులు చేసుకోవడం చాలా సులువు అండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఇలా పునుగులు చేసుకున్నట్లయితే ఎంజాయ్ చేస్తూ ఎమ్మీగా తినేస్తారండి. ఇవి అచ్చం బయట దొరికే పునుగుల్లాగానే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పునుగులని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చూపించిన కప్తో 1 కప్పు వరకు మినపగుండ్లను వేసుకోవాలి. అదే కప్తో 1 కప్పు వరకు జొన్నలు వేసుకోవాలి. ఇవి తెల్ల జొన్నలు అండి. మీరు కావాలనుకుంటే పచ్చి జొన్నలు కూడా వాడుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు. మనం మినపగుండ్లను ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు గోధుమ రవ్వ అండి. ఇది బాన్సీ రవ్వ. ఇలా రవ్వ వేసిన తర్వాత ఇందులోనే 1 పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్తో 1 పావు కప్పు వరకు సాబుదానా అండి, అదేనండి సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత అన్ని కలిసేలాగా ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఈ పప్పులన్నిటిని కూడా ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా బాగా కడిగిన తర్వాత ఇందులో ఇంకొన్ని నీళ్లు పోసి వీటిని 5-6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. జొన్నలు కదా అండి, ఎంత బాగా నానితే మనకి బ్రేక్ఫాస్ట్ అంత బాగా వస్తుంది. ఒక 6 గంటల సేపు అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు 6 గంటల తర్వాత గిన్నెపై మూత తీసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కూడా చక్కగా నానిపోయాయండి. నానిన తర్వాత ఉబ్బిపోతాయి. ఇలా నానబెట్టుకున్న వాటిని ఇందులో నుండి నీళ్ళను వంపేసి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పులన్నిటిని కూడా మిక్సీలోకి వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండాలండి. నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన ఈ పిండిని అంతా కూడా ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇది పులిసిన తర్వాత ఉబ్బుతుంది కాబట్టి లోతుగా ఉన్న ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా పప్పులన్నీ కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. పప్పులు, జొన్నలు ఇవన్నీ కూడా నానబెట్టుకున్నవి ఉన్నాయి కదా. ఇలా మిక్సీ పట్టిన పిండిని అంతా కూడా గిన్నెలోకి తీసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా మిక్సీ పట్టిన తర్వాత పిండిని ఇలా గిన్నెలోకి తీసుకొని చేయితోటే ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకోవడం ద్వారా పిండి అనేది తొందరగా పులుస్తుంది. ఇలా 5 నిమిషాల పాటు బాగా కలిపి పెట్టుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి ఈ పిండిని పులియనియాలి. నైట్ మొత్తం కూడా చక్కగా పులిసిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి పిండి బాగా పులిసిపోయి గిన్నె నిండా కూడా వచ్చేసింది. కాబట్టి అడుగు లోతుగా ఉండి వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పిండి పులిసిన తర్వాత దాని క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని స్పూన్ తోటే ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కావలసిన పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు షుగర్ వేయండి. ఇలా షుగర్ యాడ్ చేయడం ద్వారా పునుగులు కలర్ఫుల్గా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ షుగర్, ఉప్పు, జీలకర్ర అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని మనం చేతులతో ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా చూపించినట్లు చేయితోటే ఈ విధంగా ఒకే వేళ కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇవి పునుగులు రెడీ చేసుకోవడానికి కొంచెం లోతుగా ఉన్న బాండిని పెట్టుకున్నట్లయితే పునుగులు చాలా ఫ్లఫీగా పొంగి చాలా బాగా వస్తాయి. కొంచెం కొంచెం పిండిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. చిట్టి చిట్టి పునుగుల్లాగా రెడీ చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మీడియం సైజు పునుగులని రెడీ చేసుకుంటున్నాను. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి. ఒకదానికొకటి అతుక్కునేలా కాకుండా విడివిడిగా వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి. వేసిన వెంటనే కొద్దిసేపటికి ఇలా పైకి వచ్చేస్తాయి. ఇలా పైకి వచ్చిన తర్వాతనే మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పునుగులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో.
ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల చాలా సాఫ్ట్గా గుల్లగా చాలా బాగుంటాయండి. తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తాను. పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కునేలా కాకుండా కొంచెం విడివిడిగా ఇలా వేసుకోండి. చూడండి, వేయగానే ఆయిల్లో పైకి తేలుతున్నాయి కదా, మనకి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది. ఇలా మనకి ఆయిల్లో వేయగానే పైకి వచ్చేది అంటే పునుగులు వేసుకోవడానికి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్నట్లయితే అస్సలు ఆయిల్ పీల్చకుండా లోపల గుల్లగా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. పైన క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇదే మాదిరిగా అంత పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పునుగులన్నిటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ, లోపల గుల్లగా సాఫ్ట్గా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి. చూడండి, రౌండ్గా ఎంత బాగా వచ్చాయో, మనకి బయట అమ్మే పునుగుల్లాగానే చాలా బాగా వచ్చాయండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఈ పునుగుల రెసిపీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.